నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనాభా గణన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జనాభా గణన సంచాలకులు జె నివాస్ రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితమైన జనాభా లెక్కలే ప్రాధాన్యమని వెల్లడి. మన్యంలో గోపాల సంబరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాడి రైతుల ఆర్థిక స్థిరత్వమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. గిరిజన సమస్యలపై సమీక్షించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మరియు విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఆర్సెలాల్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఈ స్టీల్ ప్లాంట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని, దీని ద్వారా భవిష్యత్తులో వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇంతటి భారీ ప్రాజెక్టును తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మరియు ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక అతిపెద్ద కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనే కంపెనీ మనకి అనకాపల్లిలో మనకి శంకుస్థాపన అనేది జరిగింది. ఈ ఒక్క స్టీల్ ప్లాంట్లో 5000 ఏకర్స్లో పెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ 1,00,000 ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఈ 1,00,000 ఉద్యోగ అవకాశాలు మనం ప్రజల కోసం కల్పించటం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్లో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ సైజ్ చూస్తే ఈ కొత్త స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ చూస్తుంటే అది 3 ఎంతల పెద్ద సైజ్ వైజ్, అలాగే మనకి ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా 3 ఉన్నదనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ స్టీల్ ప్లాంట్లో 1,500 crores ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అద్భుతమైన పాలసీస్ చేయటం వలన వారు ముందు చేసినటువంటి కృషి ఆల్రెడీ చూసి హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారు, ఇటువంటి అన్నీ కూడా చూసి ఇండస్ట్రియలిస్ట్ అనేది ముందుకు వస్తున్నారు. అలాగే వెళ్ళిపోయిన కంపెనీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు మళ్ళీ రెడీగా ఉన్నారు, రావటానికి ఆల్రెడీ వచ్చున్నారు కూడా అనేది ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనకి 3 పార్టీలు కలిపి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి ఈ అద్భుతమైన ప్రోగ్రాం అనేది చేయటం జరిగింది. మనం చూస్తుంటే ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా దీనికి అవసరం. అయితే స్టీల్ మినిస్టర్ గారు హెచ్డి కుమారస్వామి గారు, అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ మినిస్టర్ గారు ఇద్దరు కలిపి కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా తెప్పించటం జరిగింది. దాంట్లో అతి స్పీడ్లో కేవలం 18 monthsలో ఈ పర్మిషన్స్ అన్నీ కూడా తెప్పించడం జరిగింది. అన్నిటికన్నా కష్టమైన పర్మిషన్స్ ఎన్వైర్మెంటల్ పర్మిషన్స్, ఆ పర్మిషన్స్ కూడా ఇంత స్పీడ్లో చేయగలిగారంటే నిజంగా కోఆర్డినేషన్ ఎంత అద్భుతంగా ఉన్నదనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో 1,36,000 కోట్లతో మొన్న శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. మరి ఇటువంటి ప్రక్రియ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఈ సంస్థ వల్ల ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కానీ సుమారు 1,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా రాబోతూ ఉన్నాయి. అదే రకంగా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన యాన్సిలరీ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఇండైరెక్ట్గా అవి కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంస్థని ఉత్తరాంధ్రకు తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా రెండో విషయం, ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెనకాతల ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తి నారా లోకేష్ గారు. మనందరం చూస్తూ ఉన్నాం, ఆయన గత సంవత్సరంన్నరగా
ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక సీఎం కొడుకులాగా కానీ లేదా ఒక పవర్ సెంటర్ లాగా కానీ అతను ప్రవర్తించకుండా ఈ రాష్ట్రానికి నా వల్ల ఎంత ప్రయోజనం చేస్తున్నాను, ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకురావాలి, ఎవరెవరితో మాట్లాడాలి, ఏ రకంగా పెట్టుబడులు ఇక్కడికి రావాలి అని చూస్తున్న వ్యక్తే నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సార్ మాట్లాడడం వల్లే ఈ సంస్థ అనేది అతి వేగంగా మన ఉత్తరాంధ్రకి రావడం అనేది జరిగింది. కేవలం ఇదే కాదండి, ఆయన నడవడిక, ఆయన తీరు గనక చూస్తే ఆయన పుట్టినరోజు నాడు కూడా డావోస్లో ఉండి కంపెనీలన్నిటితో కూడా మాట్లాడి ఇక్కడికి పెట్టుబడులు తీసుకురావడం అనేది జరిగింది. అదే రకంగా మీరు ట్విట్టర్లో గనక చూస్తే ఈయన బెంగళూరులో ఉన్న కంపెనీలతో కూడా మాట్లాడి ఆ ఐటీ కంపెనీస్తో కానీ సర్వీస్ కంపెనీస్తో కానీ మాట్లాడి వాటన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి కనుక వచ్చి మీరు సెటప్ చేశారంటే ఇక్కడ మీకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయని చూపించడం వల్ల ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడంతో అక్కడ ఐటీ మినిస్టర్స్, అక్కడ ఇతర మినిస్టర్స్ కూడా ఆయన ట్విట్టర్లో అటాక్ చేశారు. అంటే ఆయన పనితీరు ఎంత కాంపిటేటివ్గా ఉందో మీరు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మన ఉత్తరాంధ్రకి రెవెన్యూస్ ఇంకా పెరగడం కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాల్ని ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట వద్ద ఏర్పాటు కానున్న ఆర్సిలాస్ నిప్పాన్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 1,35,000 కోట్ల భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కాబోతుందని, ఇది ఈ ప్రాంత అభివృద్ధికి ఒక శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందులో స్థానిక ఉత్తరాంధ్ర యువతకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగాల్లో అగ్రపీఠం వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. దీనివల్ల ఈ ప్రాంత యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామన్న ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రకి తలమానికమైన ఆర్సిల్ మిట్టల్ అలాగే నిప్పాన్ స్టీల్ వారు కూడా 1,35,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టు, క్యాప్టివ్తో ఒక పవర్ ప్లాంట్ పెట్టుకుంటూ ఒక తలమానికమైన ఆర్థిక ప్రపంచాన్ని సృష్టించే ఒక గొప్ప కంపెనీ అనే విషయాన్ని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే గ్రీన్ ఫీల్డ్ ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ రాలేదు. మనకున్న స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ కొత్త అవకాశాలని దాదాపుగా 5,000 ఎకరాలు ఇచ్చి, మొన్న కూడా చెప్పాను 50,000 కుటుంబాలంటే దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలను ఇచ్చే అది ఒక స్టీల్ కర్మాగారం కాదు, ఉద్యోగాలు ఇచ్చే కర్మాగారంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఒక ఎకో సిస్టమ్ వస్తుంది, ఫార్మా ఉంది చుట్టుపక్కల. ఆల్రెడీ దీనివల్ల విశాఖపట్నానికి ఆర్థికంగా పెను మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ముంబైని ఏమంటే గేట్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ పేరు విశాఖపట్నానికి కూడా గేట్వే ఆఫ్ ఇండియాగా రావడంలో అతి త్వరలోనే మనం రిజల్ట్ కూడా చూడబోతున్నాం. మిట్టల్ కంపెనీ అయితే ఓనర్స్ కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ మాకు రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండడం అది గొప్పతనం. ఆ ఒక బ్రాండ్ అనే విషయాన్ని అదే ఒక బ్రాండ్కి, ఆయనకున్న డిసిప్లిన్కి, ఆయనకున్న కమిట్మెంట్కి, ఆయనకున్న ఆలోచన తీరికే ఇంత పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. వీళ్ళు ఒక ప్లాంటే పెట్టట్లేదు, ప్లాంట్కి సంబంధించిన సాంకేతిక నిపుణులు తయారు చేయడానికి కూడా ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు. అంటే ఉత్తరాంధ్రలో ఎవరైనా మెటలర్జీ చేయాలి, ఒక స్టీల్ ప్లాంట్లో పనిచేయాలంటే మెకానికల్ మెటలర్జీ చేయాలి, లేదా సపరేట్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ చేయడానికి కూడా అదే ఏరియాలో ముందుగా కన్స్ట్రక్షన్కి పట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాల్లో సాంకేతిక నిపుణులు కూడా తయారు చేసుకునే అవకాశం ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, అలాగే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని అడాప్ట్ చేసుకోవడం, విలేజెస్ అన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఎవరైనా వస్తే స్థలం ఇస్తే ఫ్యాక్టరీ పెట్టడమే కానీ ఒక సామాజిక బాధ్యతతో పనిచేయడానికి ప్రధాన కారణం అందులో గౌరవ ముఖ్యమంత్రి పాత్ర, అలాగే గౌరవ మంత్రి గారు లోకేష్ గారి పాత్ర ప్రధానంగా ఉందని తెలియజేస్తున్నాను.
జనాభా గణన శిక్షణ కార్యక్రమంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన కలిగించుకోవాలని, సందేహాలు నివృత్తి చేసుకోవాలని రాష్ట్ర జనాభా గణన ఆపరేషన్స్ సంచాలకులు జె నివాస్ తెలిపారు. గురువారం విజయనగరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నేటి నుండి 4 రోజుల పాటు నిర్వహిస్తున్న జనాభా గణన తొలి దశలో 2వ విడత క్షేత్రస్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని జనాభా గణన ఆవశ్యకత, ప్రక్రియ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా గణన చాలా ముఖ్యమైన కార్యక్రమమని, రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల కేటాయింపుకు జనాభా లెక్కల వివరాలు నమోదు చాలా కీలకమని తెలిపారు. ఈ వివరాల ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తాయని, రాష్ట్రాలకు నిధులు కేటాయింపు జరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు ఈ డేటా ఆధారంగానే మన దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా అదనపు ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి సేదు మాధవన్ జిల్లాలో జనగణన ఏర్పాట్ల వివరాలను తెలియజేశారు. గతంలో జనాభా లెక్కింపు కార్యక్రమం మాన్యువల్గా జరిగేదని, ఈసారి మొత్తం ప్రక్రియ ఎలక్ట్రానిక్ విధానంలోనే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భారతీయ జనగణన సంస్థ జాయింట్ డైరెక్టర్ సాయి శేఖర్, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఇతర అధికారులు, మున్సిపల్, మండల స్థాయి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ జిఎస్టీని ఎంత పర్సెంటేజ్ రావాలా, ఇవన్నీ కూడా ఓవరాల్ కలెక్టింగ్ ట్యాక్స్లో ఉన్నటువంటిది అన్నీ కూడా ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ దిస్ థింగ్ అవుతుంది. అంటే సెన్సస్లో ఉన్న పాపులేషన్ పరంగానే ఉంటుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాం. సో ఎన్యూమరేటర్స్ మీ యొక్క మెయిన్ ఇప్పుడు మీరు పాత్ర ఏమిటంటే యు ఆర్ గోయింగ్ టు ట్రైన్ ది ఎన్యూమరేటర్స్. మనం ముఖ్యంగా ఒకటి ఎన్యూమరేటర్స్కి చెప్పాల్సింది ఏమిటంటే వాళ్ళు ఫస్ట్ దీంట్లో 2 అంశాలు వాళ్ళు ఎప్పుడు దాంట్లో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి క్వాలిటీ, రెండవది క్వాంటిటీ. సో వాట్ యు మీన్ బై క్వాలిటీ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి వివరాలు ఏవైతే ఉందో అది మనకి సరి అయినటువంటి వాస్తవాన్ని మనకి బయట తీసే విధంగా ఉండాలి. గిరిజనుల ప్రతి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన ప్రతి గిరిజనుడికి న్యాయం జరిగేలా కమిషన్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి హక్కుల పరిరక్షణకు తమ కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తామని పునరుద్ఘాటించారు. మన్యం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఐటీడీఏ గిరిమిత్ర హాలులో జరిగిన సంఘాల ప్రతినిధులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన ప్రాంతాల నుండి ప్రధానంగా త్రాగునీరు, రోడ్ల సౌకర్యం వంటి మౌలిక వసతులపై అనేక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు, భూ హక్కుల అంశంపై పలువురు వినతులు సమర్పించారని, వీటిని క్షుణ్ణంగా పరిశీలించి భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత మాట్లాడుతూ గత 3 రోజులుగా వివిధ గ్రామాలను సందర్శించి ఐటీడీఏలో సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలు విడిపోవడం వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా సూచనలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, జిల్లా అధికార యంత్రాంగం, ఐటీడీఏ అధికారులు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన్యం జిల్లా పర్యటన వచ్చాం. పర్యటనలో భాగంగా అనేక సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా మంచినీళ్ళు, రోడ్లు లేని సమస్యలు వచ్చినాయి. తర్వాత ఏంటంటే ల్యాండ్ గిరిజన ప్రదేశాల్లో ఉన్నట్టు కొంత రిపోర్ట్లు వచ్చినాయి. అలాగే జీవో నిమ్మతి మీద కూడా మనం పబ్లిక్ సంఘాల నుంచి అడగడం జరిగింది. సిఆర్టీగా కనీసం మమ్మల్ని సిఆర్టీగా నియమించే అవకాశం చేయమని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ నేను పరిష్కార దిశగా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అన్ని విషయాలు ప్రజలకు, ఆదివాసీలకు లేదా గిరిజనులకు జరిగే విధంగా చర్య తీసుకుంటానని మనవి చేస్తున్నాను. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్,
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. పాడి రైతులు మరియు ఉపాధి హామీ వేతనదారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని విజయనగరం జిల్లా డ్వామా పీడీఎస్ శారదాదేవి స్పష్టం చేశారు. ఉపాధి హామీ చట్టం కింద జిల్లాలోని వేతనదారులకు 100 నుండి 120 రోజుల పాటు పని కల్పిస్తామని, ఒకవేళ పని కల్పించలేకపోతే నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ముఖ్యంగా భూగర్భ జలాల సంరక్షణే లక్ష్యంగా ఉపాధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 5,45,369 మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారని, వారందరికీ సకాలంలో వేతనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ పనులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధి హామీ పనులకు సంబంధించి 60 రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నామని, తద్వారా రైతులు తమ పొలం పనులను సజావుగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో వేతనదారుల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఎండ తగలకుండా షేడ్స్ వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ పని చేస్తూ ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారం సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంజీఎన్ఆర్ఎన్జిఎస్ చట్టాన్ని మనకి డిసెంబర్ 28 నాడు సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేస్తూ దాన్ని విబిజీరామ్జీ కిందన ఆమోదిస్తూ అందరికీ తెలియచేయడం జరిగింది. ఈ విబిజీరామ్జీ అంటే వికసిత భారత్ గ్రామీణ్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ అన్నమాట. గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్. అయితే ఎన్ఆర్ఈజిఎస్ లోని దీనికి వేరియేషన్స్ ఏమున్నదంటే, ఇంకా బెటర్ గాన మన అన్స్కిల్డ్ వేతనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 రోజుల నుంచి 125 పని దినాలు కల్పించడంతో పాటు ఇన్ కేస్ 15 రోజుల్లోని మనం అడిగిన వాళ్ళకి పని కల్పించలేని పక్షంలోని వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకి 15 రోజుల్లోని వాళ్ళ వేతనాలు అనేది వాళ్ళ అకౌంట్స్ లో డైరెక్ట్ గా జమ అవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వేతనదారులకి ఉపయోగకరంగా ఉన్న చట్టం అన్నమాట. అంటే మనకి గత కొన్ని సంవత్సరాల నుంచి అందరినీ అడగడం జరుగుతుంది 150 రోజుల పని దినాలు కల్పించాలనేది. దానికి సంబంధించి ఇప్పుడు మనకి గవర్నమెంట్ 125 పని దినాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా మన ఎస్టీ ట్రైబల్ ఏరియాస్ లోని ఎవరైతే వేతనదారులు ఉన్నారో, అన్స్కిల్డ్ వేజ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 150 రోజుల పని దినాలు కూడా కల్పించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగాన మనం చేపట్టాల్సిన పనులు ఏమంటే వాటర్ సెక్యూరిటీ వర్క్స్ అన్నమాట. నీటి భద్రత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేపట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. మనకి తెలిసిందే, మనకి గ్రామాల్లోని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది డే బై డే డిప్లీట్ అవుతూ వస్తున్నాయి. దాన్ని మళ్ళీ రిజ్యువనేట్ చేసి గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంప్రూవ్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి విస్తృతంగా మనం పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే మనకి ఫామ్ పాండ్స్ కానీ, ఫీల్డ్ ఛానల్స్, ఇరిగేషన్ రిలేటెడ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం ఉందో ఆ గ్రామానికి సంబంధించింది ఐడెంటిఫై చేసి అవి కూడా శాంక్షన్ కొనడానికి ఆస్కారం ఉన్నదండి. మూడోది ఏమంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఏరియాస్లో ఎక్కడైతే ఏదైతే ఉన్నాయో అది రాకుండా కొంత రెడ్యూస్ చేయడానికి కూడా లైక్ సైక్లోన్ షెల్టర్స్ కానీ, మన ప్లాంటేషన్స్ కోస్టల్ ఏరియా అంతా కూడా ఒక బఫర్ ఏరియా కింద మార్చడానికి ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా టేకప్ చేయడానికి కోసం అనేది మనకి విబిజీరామ్జీలోనే మనకి ప్రొవిజన్ కల్పిస్తున్నారండి. ఇదే కాకుండా వ్యక్తిగతంగా లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా కొన్ని వర్క్స్ అనేది పెట్టారు. అయితే దీనిపైన డీటెయిల్గా ఇంకా మనకి గైడ్ లైన్స్ రావాల్సి ఉంటుంది. బహుశా మనకి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాల్సి ఉంటుంది అనేది మనకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. వచ్చిన దాని ప్రకారంగానే మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకొని ఉంటాం. అయితే ప్రత్యేకించి మనకి ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్లో కానీ, విబిజీరామ్జీలో కానీ మన వేతనదారులందరికీ కూడా అంటే ఫేస్ ఆథరైజేషన్ సంబంధించి యాప్ ద్వారా వాళ్ళు హాజరు తీసుకోవడం జరుగుతుందండి. దీనివల్ల ఫేక్ అండ్ బినామీ మాస్టర్స్ అనేవి
అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫేస్ ఆథరైజేషన్ యాప్ ద్వారా ఎవరైతే రియల్గా పనికొస్తారో వాళ్ళు చేసినంత వరకు వాళ్ళకి అంత వేతనం అనేది పడడం జరుగుతుంది. పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాల సంబరం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా పశువుల సంఖ్య పెరగడానికి, రైతులకు మేలు చేకూర్చడానికి ప్రతి వెటర్నరీ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో గోశాలలు లేక పాడి రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తు చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొత్తగా గోశాలల నిర్మాణం చేపట్టిందని వివరించారు. అలాగే పశువులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి రైతు తప్పనిసరిగా తమ పశువులకు బీమా చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కట్ర కళావతి, తెలుగుదేశం మండల కన్వీనర్ అడ్డాకుల నరేష్తో పాటు పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి మన్మథరావు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆబాల గోపాల మీవే కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన ఎంత మక్కువ మీద ఉన్నారో ప్రజల దగ్గర ఉండాల్సిన ఈ మన పశువులు కూడా అంత జాగ్రత్తగా ఉండాలని, పశువులకి కూడా ఆరోగ్యం చూడాలని, వాటికి కూడా మెడిసిన్ ఇవ్వాలని, ఏ బాధ వచ్చినా నోరు విప్పి చెప్పలేని పశువులకి మనమే ఆ కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని మన డాక్టర్ని ఇక్కడికి నేరుగా మన ఇంటికే పంపించినట్లు ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. మనకి 24 గంటలు డాక్టర్లు అయితేమ్మా మేము చేసుకున్న దృష్టినట్టు గానీ ప్రతి ఒక్క డాక్టర్ ఎవరొచ్చినా లక్కగొండ మాత్రం పశువుల్ని చాలా కేరింగ్ మీద చూసుకుంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా లేకపోతే పశువుకి ఏది బాధ అయినా మాత్రం ఫోన్ వెంటనే రిసీవ్ చేసుకుని వస్తారమ్మా. ఇది ఈ సభాముఖంగా మీకు తెలియదు. కురుపాం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ప్రతి మండలంలో చాలా చక్కగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ఏదైతే వ్యవసాయ మార్కెట్ సభ్యులు కమిటీ తరపున మీకందరూ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఈ మందులు ఇవన్నీ కూడా మీరు రైతులు, పాడి రైతులందరూ వినియోగించుకోవాలని మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. పాడి రైతులందరూ కూడా మీకు మీ పశువులు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటికి సంబంధించి ఏ వ్యాధులు వస్తున్నాయి అనేది మీ రైతులకే తెలుస్తుంది. వాటికన్నిటికి కూడా ఉచితంగా టీకాలన్నీ వేయించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ పాడి రైతులందరూ చక్కగా ఉండాలి. రైతులు దేశానికి వెన్నెముక. ఇవన్నీ ఉన్నాయో వాటికన్నిటికి కూడా ఉచితంగా చేయమని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి మీరు పశువులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోమని చెప్తే అధికారులందరూ కూడా ఆ విధంగానే చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి మీరు దానా కూడా మరి ఏదైతే రైతులు ఉన్నారో దగ్గర కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకొని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా రైతులకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గడ్డి మొత్తం ఉండదు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి మన సబ్సిడీతో ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీని వినియోగించుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలన్నీ చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య శిబిరం డాక్టర్స్, అలాగే ఏడి గారు, జేడి గారు అందరూ కూడా చేయడం జరుగుతుంది. మీ రైతులు, పాడి రైతులందరూ కూడా ఇలాంటివన్నీ చక్కగా వినియోగించుకొని మనం రేపు రాబోయే రోజుల్లో ఏ వ్యాధులకి గురి కాకుండా ఉండాలి. అలాగే ఇంకా ఆవులు, గేదెలు అన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని పాడి రైతులందరూ అలాగే రైతులందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండాలనేదే కూటమి ప్రభుత్వం ఉద్దేశం. గర్భాశయ క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిందని మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కేవి బాలామణి అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ పంపిణీని ఫిబ్రవరి 28న అధికారికంగా ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా 14 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న బాలికలందరికీ రాబోయే 3 నెలల కాలంలోగా ఈ వ్యాక్సిన్ వేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, అర్హులైన వారందరూ దీనిని వినియోగించుకోవాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ వేసిన తర్వాత సుమారు అరగంట పాటు బాలికలను వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని, ఆ తర్వాతే వారిని ఇంటికి పంపిస్తారని వివరించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్పివి హ్యూమన్ పాపులోవియా వ్యాక్సిన్ అనేది మనకి 28న మన సీఎం గారు
లాంచ్ చేయడం జరిగిందండి మన చీపురుపల్లిలో. దాని ప్రకారంగా మా ఐసిడిసికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలు మరియు 11 to 18 ఇయర్స్ లోపల ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వారందరినీ మేము సర్వే చేసి వితిన్ 3 months అంటే ఫిబ్రవరి 21 నుంచి 3 months లో మనకి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ 3 monthsలో దగ్గరలో ఉన్న పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ ఇవి అవైలబుల్ ఉంటుంది కాబట్టి అంగన్వాడీ టీచర్స్కి, సూపర్వైజర్స్కి మరియు జీడీపీఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారంగా వాళ్ళు ఈ సర్వే చేస్తున్నారు. మరియు ఈ 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే మనకి ఈ డ్రాప్ అవుట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము పిహెచ్సిలోకి వెళ్ళి అక్కడ వేయించడం జరుగుతుందండి. అంతేకాకుండా వారికి సంబంధించి వ్యాక్సిన్ వేసేటప్పుడు ఒక 1/2 hour వారు ఈ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఆ టైంలో వారికి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నా కానీ అక్కడ పర్యవేక్షించడం ద్వారా వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పి గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మా సైడ్ మా ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇటువంటి ఆదేశాలు వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీలకు తడి పొడి చెత్త సేకరణ కోసం ప్రత్యేక ట్రాలీ బళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎంపీడీఓ శ్రీనివాసరావుతో కలిసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయా పంచాయతీ ప్రతినిధులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లోని ప్రతి పంచాయతీకి ఈ వస్తువులు కల్పిస్తున్నామని తెలిపారు. ఒకవైపు ముస్తాబు కార్యక్రమం, మరోవైపు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ద్వారా పల్లెలు సుందరవనంగా మారతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ అంబాసిడర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ పంచాయతీల కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఒక దగ్గర కావాల్సినంత ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనం విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లమ్మపేటలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బొబ్బిలి టౌన్ సిఐ కె నారాయణరావు మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం బొబ్బిలి టీఆర్ కాలనీకి చెందిన గొడ్డు వాసు అనే వ్యక్తి బెట్టింగ్లకు అలవాటు పడి భారీగా అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చుకోవడం కోసం అడ్డదారి తొక్కిన నిందితుడు ఒంటరిగా నివసిస్తున్న కె బంగారమ్మ అనే వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మహిళా వేషధారణలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి మెడలోని బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన ఎస్ఐ రమేష్ను, ఇతర పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా సీఐ అభినందించారు. ఈ మంత్ 3వ తేదీన మల్లంపేటలో ఒక ముసలావిడ పేరు బంగారమ్మ, కోడి బంగారమ్మ, ఆమె వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కోడి సాయిబాబు, ఆయన ఒక రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఆ రోజు ఉదయం సుమారు 11:30-12 మధ్యలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఆడమనిషి రూపంలో, అంటే ఆడమనిషి వేసుకున్నటువంటి డ్రెస్ రూపంలో వచ్చి ఇంట్లోకి ముసలమ్మకి మీ కోడలు పంపించింది అని చెప్పి ఇంట్లోకి ఆ గడపలో వరకు వెళ్ళి ఆమె ఎవరైతే ఈ కంప్లైంట్ ఉన్నారో కంప్లైంట్ ఇంటికి నడుచుకుని వెళ్ళాలి సందర్భం అనమాట. సాధారణంగా బయట వ్యక్తులకి ఆ ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, ఆ ఇల్లు అక్కడ ఉందనే విషయం తెలియదు బయట వ్యక్తులకి. అక్కడ ఉండి అబ్జర్వ్ చేసి తప్ప తెలియదు అనమాట. ఈయన ఇంట్లో నడుచుకుని వెళ్ళి ఆమె ముసలమ్మ అడిగింది, ఎవరు బాబు అంటే ఈ చెప్పారు అనమాట. లేడీలాగా మాట్లాడుతూ చెప్పాడు, మీ కోడలు నాకు పంపించింది అని చెప్తే ఆమె నిజమేమో అని చెప్పి తలుపు చేసరికి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చెంపేసి ఆమెకి తోసేయడం జరిగింది అనమాట. తోసేసి వెళ్తూ ఏవైతే ఈ బట్టలు ఉన్నాయో నడుచుకొని వెళ్తూ ఎక్కడైతే ఈ మల్లంపేట మనకి టనెల్ ఉందో టనెల్ పక్కన ఉన్నటువంటి రూమ్లో ఈ బట్టలు తీసి పెట్టేసి దర్యాప్తుల భాగంగా ఈరోజు ఎవరైతే దానికి బాధ్యుడో ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే నిమిత్తం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక వెంకటరాయని కోనేరు వద్ద భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద ఎత్తున స్థానికులు భక్తులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి విందు ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గండి రామినాయుడు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని కొనియాడారు. గత 25 ఏళ్లుగా పాలకొండలో ఆయన జన్మదిన వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. కష్టాల్లో ఉండి తన దగ్గరకు వచ్చిన వారికి అండగా నిలిచే గొప్ప మనసున్న వ్యక్తి అచ్చెన్నాయుడు అని ప్రశంసించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరెన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజనులకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజన సమస్యలు, వారి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గత 2 రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న చైర్మన్ గిరిజనుల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం జరిగిందన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకే కమిషన్ ఉందని గుర్తు చేశారు. అందులో భాగంగా గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయిలో యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచనతో చేసిన ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో అమలు కావడం గర్వకారణమన్నారు. ఆ కార్యక్రమాన్ని తాను కూడా స్వయంగా పరిశీలించడం జరిగిందని, అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గిరిజనుల సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ ఎస్వి మాధవన్ రెడ్డి, ఆదివాసీ సంఘం నేతలు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికేట్ ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా మనం నకిలీ మనకే ఉద్యోగాలు లేవు. నకిలీ తీసుకుంటే మనకే ఉండదు కాబట్టి మనం అటువంటి వాటిని ముందుగా పసిగట్టి అధికారులు తీసుకెళ్తే ఆ మోసాల వాటిని మనం పడుకుంటాం. నకిలీలకు ఉద్యోగం చెందే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే ఏజెన్సీలో ఎన్టీఆర్ కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ కేసులు కూడా అలాగే బోగస్ సర్టిఫికేట్ కూడా దృష్టి పెట్టాలి సార్. ఉద్యోగాలు ఏజెన్సీలు తక్కువ ఉన్నాయి. యాక్సెప్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పరిసరాల పరిస్థితులు ఉంచుకోవాలి. గ్రామం శుభ్రం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కడియాల్సి పెట్టుకున్నాం. మాత్రం ప్రతి గ్రామం కూడా డిపార్ట్మెంట్ అడిగాం. మేడం మాట్లాడితే అన్ని గ్రామాలకి రోడ్లు వాళ్ళ డిపార్ట్మెంట్ ఆ ఇబ్బందులు ఎక్కడ ఎక్కడైతే ఇబ్బంది పెడుతుంటే ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాల్సి, అలాగే మంచినీళ్ళు ఉండాలి, రోడ్లు ఉండాలి. ఇంకా స్వచ్ఛమైన గాలి ఉంది కాబట్టి మన పరిసరాలు మనం శుభ్రం ఉంచుకోవాలి. గ్రామం కూడా పెట్టారు. ఇప్పుడు ఇంకో కార్యక్రమం పెట్టారు, గ్రామ ముస్తాబ్ గారు. అన్ని గ్రామాలు కూడా ముస్తాబ్ గ్రామాలుగా తయారవుతున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. జనాభా గణన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జనాభా గణన సంచాలకులు జె నివాస్ రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితమైన జనాభా లెక్కలే ప్రాధాన్యమని వెల్లడి. మన్యంలో గోపాల సంబరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాడి రైతుల ఆర్థిక స్థిరత్వమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. గిరిజన సమస్యలపై సమీక్షించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.